హాయ్ బ్రో. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఓకేనా. ఈరోజు వీడియో కొంచెం లేట్‌గా వస్తుంది. ఓకేనా. కొంచెం వర్క్ ఉండి చూసుకోలేకపోయా. ఓకేనా. ఏమనుకోకండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా. ఈ 25థ్ అందరికీ గ్రాండ్‌గా నడవాలని చెప్పేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈరోజు ఏ ఎంట్రీ వచ్చింది. ఓకేనా. అప్‌కమింగ్ డేస్ అంటే రేపు ఏం జరగబోతున్నాయో చూద్దాం. ఓకేనా. రేపైతే మార్కెట్ అయితే హాలిడే లేదు. ఓకేనా. రేపు మార్కెట్ అయితే ఉంది. ఓకేనా. బట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు చేస్తారో చేయరో అనేది డౌట్ అనమాట. ఓకేనా. రేపు మార్కెట్ అంత మూమెంట్ ఉంటుందా అంటే క్వశ్చన్ మార్కే, చెప్పలేము. ఓకేనా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఓకేనా. సరే, మనం ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అనేది చూద్దాం. ఓకేనా. యాక్చువల్లీ నేను మార్నింగ్ అనేది నిన్న చెప్పాను అనమాట. నిన్న ఏం చెప్పానంటే ఆన్లైన్ వీడియోలో మార్కెట్లో మనకి ఇక్కడ ఒక డిమాండ్ ఉంది అనమాట. ఓకేనా. ఇప్పుడు గీసి పెడతాను మీకు. ఈ డిమాండ్ నుంచి మార్కెట్ అనేది మనకి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పాను అనమాట. ఓకేనా. అన్ఫార్చునేట్లీ అది కూడా బ్రేక్ చేశారనమాట ఆ డిమాండ్ని. కింద వచ్చి మనకి 1 అవర్ డిమాండ్ ఉందనమాట. ఓకేనా. సో ఈ 1 అవర్ డిమాండ్ ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది. చాలామంది ఏం చేసింటారంటే మార్నింగ్ ఇది బ్రేక్ అవ్వగానే ఇంకా కిందికి ఫాలో అయిపోతుందని చెప్పేసుకొని తీసుకుంటారు. ఓకేనా. అది కిందికి ఎందుకంటే ఇక్కడ నిలపడానికి ఇక్కడ 1 అవర్ డిమాండ్ ఉంది. ఓకేనా. ఇక్కడ పెద్ద డిమాండ్ అనమాట ఇది 1 అవర్ అనేది. ఓకేనా. సో అంత ఈజీగా మనం అది వచ్చి మనకి దాన్ని బ్రేక్ చేయడానికి వదలరు అనమాట. ఓకేనా. సో అది చూసుకోకుండా ఉంటే మీకు చాలామంది ఎలా అంటే కింద పోతున్నట్టు తీసుకొని స్టాప్ లాస్లు వేసుకుంటారు. ఓకేనా. సో మనం చూసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి ఏ ఏరియాలో ఏమున్నాయి. ఓకేనా. సో ఏదైతే మనకి ఫెయిల్యూర్ అయిపోయింది దీన్ని తీద్దాం. ఓకేనా. సో మార్కెట్లో ప్రజెంట్ ఏం జరిగింది అసలు ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా. మనం వచ్చి ఒక 3 మినిట్స్లో కదా వెళ్దాం. ఓకేనా. ప్రజెంట్ అసలు ఈరోజు ఏమైనా ఎంట్రీస్ వచ్చిందా ఏంటి ఏమనేసి. ఓకేనా. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈరోజు మార్కెట్ పర్లేదు, మరీ అంత ఘోరంగా లేదు కానీ బెటర్గా ఉంది. బట్ కానీ అయితే పర్సనల్గా ఏది ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ఎందుకంటే మనకు వచ్చి లిక్విడిటీ సెటప్లో మనకి ఏది లేదనమాట ప్రజెంట్. ఓకేనా. మార్కెట్ అయితే నేను మార్నింగ్ మీకు బేరిష్ ప్యాటర్న్స్ అవన్నీ పెడుతూ ఉంటాను. ఓకేనా. నా ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాను. ఆ ప్యాటర్న్ ప్రకారం అయితే మనకైతే ఎంట్రీ అయితే వచ్చింది అనమాట 1 మినిట్లో. ఓకేనా. 1 మినిట్లో వచ్చింది. ఈ బ్లాక్ లైన్ తీసుకుంటే మనకు వచ్చి ఈ పాయింట్ది మన టార్గెట్ వచ్చి ఉంటే ఎక్కడ దాకా ఉంటుందా అంటే మనం సపోజ్ తీసుకున్నా కానీ ఇక్కడ దాకా హోల్డ్ చేసినాం అనమాట. ఓకేనా. బట్ మనకి ఆల్మోస్ట్ ఎలా అంటే చూసారంటే ఇక్కడ తీసుకున్నా కానీ వెయిట్ చేస్తుండే, ఎందుకంటే ఇక్కడ ఫుల్ కన్సల్టేషన్ అయింది. ఓకేనా. ఆ కన్సల్టేషన్లో ప్రీమియం అయితే అంతగా డీకే అవ్వలేదు కానీ కరెక్ట్గానే పోయింది. బట్ కానీ మనం అంత సోపు వెయిట్ చేస్తాం బ్రో అంటే కష్టం. ఓకేనా. మనం ఆల్మోస్ట్ ఎగ్జిట్ అయిపోయింట. ఓకేనా. ఎందుకంటే అంత మూమెంట్ లేదు. ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఎప్పుడు కానీ మనకి డిస్కౌంట్ ప్రీమియం అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా. ఎప్పుడు కానీ మనకి డిస్కౌంట్లో ఉన్నప్పుడే మనకి ఆ మార్కెట్ అనేది మంచిగా ఉంటుంది. ఓకేనా. సో ప్రీమియంలో కూర్చుందంటే మనకు వచ్చి చాలా స్లో అవుతుంది మార్కెట్. సో ఇక్కడ మనకి సెల్లింగ్లో ప్రీమియం అనేది కింద ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది మ్యాటర్ చూద్దాం, అవన్నీ చెప్తా అప్కమింగ్ టాపిక్స్. ఓకేనా. సరే, నెక్స్ట్ రేపు టుమారో ఏం జరగబోతుందని చూద్దాం. మీకు ఇంకోటి ఏంటంటే మీకు నేను టెలిగ్రామ్ కూడా పెట్టాను అనమాట. ఈరోజు 1 అవర్ మేము మార్నింగ్ మెన్షన్ చేసి పెట్టాను అనమాట మెసేజ్లు. ఓకేనా. 1 అవర్ డిమాండ్ అయితే వచ్చింది. అక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ చేస్తే కిందికి వెళ్తుంది ఇక్కడ. సో అది బ్రేక్ చేయకుండా అక్కడ నుంచి స్లోగా వెళ్తున్నాయి. ఇంకా మీకు డ్రా కూడా చేసి పెట్టాను అనమాట. ఓకే. నేను నోట్ చెప్పిండా నేను అప్ సైడ్ అనేసి ఏ ట్రేడ్లు తీసుకుని బ్రో అప్ సైడ్ అనేసి. ఎందుకంటే అప్ సైడ్ అంత మూమెంట్ అనేది అంత ఫ్రీగా ఉండదు అనమాట. ఓకే. ఎందుకంటే లిక్విడ్ లేదు కాబట్టి మార్కెట్లో ప్రజెంట్ లిక్విడిటీ ఫామ్ చేయడానికే చూస్తారు మార్కెట్లో. ఓకేనా. లిక్విడ్ ఫామ్ చేయాలంటే నా షేపులు ఇలాంటి షేపులు ఫామ్ చేసుకుంటే వెళ్తారన్నమాట స్లోగా. ఓకేనా. సో అందుకోసమే నేను ఇక్కడ ప్రీమియం డీకే 7 అవుతాయి కాబట్టి నేను తీసుకోలేదు. నేనే చెప్పా కదా మొదటి వీడియో చెప్పింది, లాస్ట్ చెప్పా నేనైతే పర్సనల్ తీసుకోను బ్రో అని చెప్పేసి. ఓకేనా. ఎందుకనేసి. ఓకేనా. సరే, మనం ఇంకొన్ని హై టైం ఫ్రేమ్కి వద్దాం. ఓకేనా. మనం 30 మినిట్స్కి వచ్చాం అనుకో. ఓకేనా. 30 మినిట్స్ కాకపోయినా మనకి ఫస్ట్ 1 అవర్ నుంచి చూద్దాం. 1 అవర్లో వస్తే మనకి ప్రజెంట్ వచ్చి మనకి ఇది పెద్ద ఒక సప్లై అనమాట. ఓకేనా. దీని మొత్తం ఏంటంటే ఇది పెద్ద సప్లై అనమాట. ఓకేనా. దీని వచ్చి ఆర్డర్ ఫ్లో అంటారు అనమాట. ఇది మొత్తం పెద్ద సప్లై ఉంటుంది. ఓకేనా. మనం దీన్ని రీఫైన్ చేసినాం అనుకో మనకి 30 మినిట్స్లో మనకు వచ్చి మొన్న ఫాలో అయింది కదా ఈ బ్లాక్ పైన ఈ చిన్న బ్లాక్ ఉంది కదా, ఈ క్యాండిల్, ఈ బ్లూ కలర్ క్యాండిల్. సో మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి కూడా మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ అక్కడ నుంచి పడడానికి కొంచెం అవకాశాలు అనేది ఉంటుంది. ఓకేనా. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది పడడానికి అవకాశాలు ఉంటుంది. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ దీన్ని ఇంకా రిఫైన్ చేసాం అనుకో మార్కెట్లో మనము 15 మినిట్స్ అనమాట. ఓకేనా. 15 మినిట్స్లో కూడా మనకి అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది. ఓకేనా. ఇది డిలీట్ చేసుకుంటా. ఓకేనా. ఇంకా మనం చూద్దాం షార్ట్గా. ఏంటంటే ఇంకా వచ్చి మనకి 30 మినిట్స్, ఇది 15 మినిట్స్. ఓకేనా. 15 మినిట్స్ వచ్చి మనకి ఇక్కడ ఒక డిమాండ్ ఉందన్నమాట. ఓకేనా. ఈ డిమాండ్ అనేది యాక్చువల్గా డిమాండ్ సప్లై. ఓకేనా. సప్లై అనేది మనకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 50% అనేది ఇంకా ట్యాప్ అవ్వలేదు అనమాట. ఓకేనా. మధ్యలో అయింది కదా అది 50% అంటారు. ఇక్కడ వచ్చి అది ట్యాప్ అవ్వలేదు అనమాట ఇంకా. ఓకేనా. సో ట్యాప్ అవ్వలేదు కాబట్టి మేబీ దీనికి కొంచెం లిటిల్ బిట్ పవర్ ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ ఉంటుంది అంటే ఉండదు, లిటిల్ బిట్ పవర్ ఉండదు. ఓకేనా. సో మార్కెట్ అనేది రేపు ఏం చేయొచ్చు అంటే
ఇక్కడ ఉంది కదా ఈ బోత్ లిక్విడ్స్ ఓకేనా, ఉన్నాయి 2 రెండిటిని లిక్విడ్గా కన్వర్ట్ చేసి అండ్ లిక్విడ్ అంటే ఏంటంటే మనీ అనమాట ఓకేనా. చాలా మంది స్టాప్ లాస్లు అనమాట ఓకేనా. వాళ్ళని గెలుస్తారనమాట ఇక్కడ. ఇది బ్రేక్ చేయగానే పైకి పోతుంది తీసుకోండి అని చెప్పేసి ఓకేనా. తీసుకోగానే మార్కెట్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బ్రేక్ వెళ్ళగానే మార్కెట్లో కొంచెం వెళ్ళేసి ఈ బ్లాక్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఫాలో అవడానికి ఉంటుంది ఛాన్స్ ఉంది ఓకేనా. మనము ఈ బ్లాక్కి వచ్చినాక ట్రై చేద్దాము అక్కడ ఏమైనా చేంజ్ ఆఫ్ కటర్ 1 మినిట్లో ఏమైనా జరిగితే అనేసి ఓకేనా. సో అది ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది మనకి ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం ఓకేనా. మనకి ఇక్కడ సపోజ్ ఇలా కిందకి వస్తే ఇదొక మనకి డిమాండ్ అనమాట ఓకేనా. ఇదొక డిమాండ్ అనమాట మనకి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ తర్వాత ఇలా వస్తుంది కిందికి ఓకేనా. కిందికి వచ్చి ఇక్కడ ఉంది లిక్విడ్స్ ఇవన్నీ ఇది లిక్విడ్గా తీసుకొని మార్కెట్ అనేది 1 మినిట్లో ఓకేనా. 1 మినిట్లో మీకు ఏమైనా చేంజ్ ఆఫ్ కట్స్ ఇలా ఏమైనా ఇస్తే మీరు ఇక్కడ నుంచి ఎంట్రీ ట్రై చేయొచ్చు ఓకేనా. మన టార్గెట్ ఎక్కడ దాకా ఉంటుంది అంటే ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ దాకా ఆరాంగా వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇన్బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇన్బ్యాలెన్స్ మళ్ళీ ఫిల్అప్ చేయడానికి మార్కెట్ పక్కా వెళ్తుంది అనమాట ఇక్కడ దాకా ఓకేనా. సో ఇక్కడ దాకా వెళ్తుంది. బట్ ఇక్కడ వెళ్ళేటప్పుడు సింగిల్ డైరెక్షన్ వెళ్తుందా ఎలా వెళ్తుందా అనేసి మనం చెప్పలేం ఓకేనా. నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు ఇలా ఫామ్లు చేసుకుంటా ఇలా వెళ్తారు. ఈరోజు ఎలా వెళ్ళిందో మోస్ట్ అలా వెళ్ళడానికి ట్రై చేస్తారు. వన్స్ మేబీ ఇది బ్రేక్ అయితే కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఇది బ్రేక్ అవగానే సగం దగ్గర బయర్స్ ఎంటర్ అవుతారు కదా. సో వాళ్ళకి కొంచెం స్పీడ్ మూమెంట్ అనేది ఇస్తారన్నమాట ఊరికే జస్ట్ ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది మళ్ళీ కింద పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఓకేనా. కింద వచ్చిందనుకో నెక్స్ట్ టైము ఇక్కడ నుంచి అగ్రెషన్ వెళ్ళేదంటే మనకి ఇక్కడ దాకా టార్గెట్ ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ అగ్రెషన్ నార్మల్ వెళ్ళేది అనుకో మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ లాగా అవుతుంది అనమాట కింద నుంచి పైకి దాకా. ఎగ్జాంపుల్ చూపెడతాం మీకు ఇట్లా నుంచి ఏమవుతుంది ఒక ట్రెండ్ లైన్ లాగా అవుతుంది అనమాట ఓకేనా. సో మార్కెట్ అనేది ఆ ట్రెండ్ లైన్ ఇట్లా బ్రేక్ చేసి ఇక్కడ దాకా వచ్చేస్తుంది అనమాట ఓకేనా. మేబీ ఇక్కడ దాకా రావచ్చు కింద పోవచ్చు అనమాట ఓకేనా. సో ఇది అనమాట ఓకేనా. నెక్స్ట్ ఒక సినారియో. ఇంకొక సినారియో చూద్దాం ఇంకొకలా ఎలా జరగచ్చు మార్కెట్ అనేది ఓకేనా. సపోజ్ మార్కెట్ అనేది ఇలా ఫ్లాట్ ఓపెన్ వేసి ఇలాగే పైకి వెళ్ళిపోయారు అనుకో మార్కెట్లో పైకి ఓకేనా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఈ ఏరియా ఉంది కదా ఇక్కడ నుంచి మనకి సేమ్ 1 మినిట్లో మీకు ఏమన్నా ఇలా చేంజ్ ఆఫ్ కటర్స్ ఏమైనా ఇస్తే తీసుకున్నారంటే మీ స్టాప్ లాస్ అనేది దీనిపైన పెట్టేసుకోవాలి ఓకేనా. అది బ్రేక్ అవ్వగానే మీరు ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది ఓకేనా. దాని తర్వాత మార్కెట్ అనేది ఎక్కడ దాకా వస్తుంది అంటే ఈ బ్లాక్ దాకా వస్తుంది ఎందుకంటే ఈ బ్లాక్ అనేది ఇంకా టచ్ కాకుండా ఫ్రెష్గా ఉంది అనమాట ఓకేనా. సో అక్కడ దాకా వచ్చి నిలిచిపోతాం అనమాట. బట్ ఇక్కడ చూసినప్పుడు కొంచెం స్పీడ్గా వస్తారు మార్కెట్ ఓకేనా. ఇక్కడ పోయేటప్పుడు స్లోగా వచ్చేమో ఇక్కడ రావడానికి కొంచెం స్పీడ్గా వస్తారు మార్కెట్. సో ఇక్కడ చూడండి ఓకేనా. సపోజ్ ఇక్కడ కానీ 1 మినిట్లో ఏమైనా ఇలా చేంజ్ ఆఫ్ కట్ ఇచ్చింది అనుకో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మీరు ఓకేనా. అలాగే ఇవ్వకుండా అలాగే కిందికి పోతాను అనుకో మార్కెట్ ఇక్కడ ఏం చేంజ్ ఆఫ్ కట్లు ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయింది అనుకో ఇక్కడ దాకా మీరు హోల్డ్ చేయొచ్చు అనమాట ఓకే. కింద కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకేనా. ఇది ఒక సినారియో ఓకేనా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సేమ్ ఇలా పైకి వెళ్ళేసి మార్కెట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మార్కెట్లో ఎగ్జాంపుల్ చూపెడతాను ఇంకో సినారియో. మార్కెట్లో ఏమవుతుందంటే ఇంకో సినారియో ఇలా సేమ్ ఇలా పైకి వెళ్ళేసి మార్కెట్లో దీన్ని ఇక్కడ దాకా నిలిచిపోయి ఇక్కడ బాగా వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఏమైందంటే ఇక్కడ ఉంది కదా ఈ హైని లిక్విడ్గా కన్వర్ట్ చేసుకుంటుంది సేమ్ ఓకేనా. లిక్విడ్గా కన్వర్ట్ చేసుకొని మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇలా దీన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. దీన్ని ఇలా బ్రేక్ చేసి మార్కెట్ పైకి ఒక నిమిషం మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ చేసి ఈ బ్లాక్కి వెళ్తుంది అనమాట ఓకేనా. ఈ బ్లాక్ నుంచి అయితే కన్ఫర్మ్గా ఫాల్ అనేది ఉంటుంది అనమాట. మినిమం ఫాల్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్ద అగ్రెషన్గా పెద్ద మూవ్ వచ్చింది కాబట్టి మనకి మినిమం అనేది ఇక్కడ నుంచి ఒక చిన్న రియాక్షన్ ఉంటుంది అనమాట ఓకే. ఎంతో కొంత వస్తుంది మనకి ఓకేనా. సో ఇక్కడ నుంచి అయితే మీరు పక్కా అయితే పుట్స్ అయితే ట్రై చేయండి ఓకేనా. ఇక్కడ మన టార్గెట్ ఎక్కడ దాకా ఉంటుంది బ్రో అంటే మనకు వచ్చి ఫస్ట్ టార్గెట్ వచ్చి యాక్చువల్గా ఏంటంటే ఇది ఫెయిల్ అయిపోయి ఇది ఎలా ఫెయిల్ అవుతుంది దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా. ఇది కానీ స్ట్రాంగ్గా ఫెయిల్ అయిందంటే మనకి ఏం ప్రాబ్లం లేదు దిగుతా వచ్చేస్తుంది ఓకేనా. కొంచెం అటు ఇటు ఫెయిల్ అయిందంటే మేబీ ఇది కొంచెం ఆపడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ. బట్ ఇది డౌట్ అనమాట ఈ ఆపడేది. బట్ ఏం కాదు తీసుకోండి మీరు పర్లేదు ఓకేనా. మీకు తీసుకున్నా కానీ ఇక్కడ దాకా వస్తుంది అనమాట టార్గెట్ని ఇక్కడ దాకా పెట్టుకోవాలి మీరు ఓకేనా. ఇక్కడేమన్నా మళ్ళీ సేమ్ ఇందాక చెప్పినట్టు మనం 1 మినిట్ ఏం చేయాలి పడిస్తే ఎగ్జిట్ అయిపోవాలి లేకపోతే మీరు ఇంకా హోల్డ్ చేయొచ్చు అనమాట ఓకేనా. ఇది ఇక్కడ ఓకేనా. బట్ కానీ ఇదంతా ఓకే కానీ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి బాగానే ఉన్నాయి. బట్ ఇంకోటి ఏంటంటే మనకి హైయర్ టైం ఫ్రేమ్లో ఓకేనా డే టైం ఫ్రేమ్లో మనకి ఏంట్రా అంటే దీనికి ఆపోజిట్గా ఉన్నాయంట మొత్తం. ఇప్పుడు మనం ఏంటంటే బోత్ సైడ్ చూసాం కాల్ సైడ్ చూసాం పుట్ సైడ్ చూసాం ఓకేనా. బట్ మనము హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాం అనుకో 1 డేకి వెళ్దాం ఓకేనా. 1 డేలో మీకు చెప్పా మొన్న ఏం చెప్పా సిఆర్టీ మెథడ్ అని చెప్పేసి ఒకటి చెప్పా ఓకేనా. దానిలో చూసారంటే మనకి ఏంటంటే ఇక్కడ బాడీ విగ్తో క్లోజ్ చేసి పెట్టినారు అనమాట విగ్ చేసి పెట్టినారు ఓకేనా. సో దీనికి మీనింగ్ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఇది లేకపోతే ఇది అనమాట ఓకేనా. ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి కలెక్ట్ చేస్తారు ఓకేనా. వాళ్ళు ఈ రెండింటిలో పక్కా కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నాం ఓకేనా.
బట్ ఇది కొంచెం డౌటేస్తుందనమాట. ఐ మీన్ పైకెళ్ళిపోతారేమో పూర్తిగా అండ్ ఐ మీన్ ఇక్కడి నుంచి ఇలాగే వెళ్ళిపోతారేమో అన్నట్టు డౌటేస్తది. బట్ కానీ ఏంటంటే మనకి ఒకే రోజులో వెళ్ళిపోరనమాట దూరమంతా. ఓకేనా. మనం ఎలా అంటే ఇక్కడికొస్తారు, ఇక్కడ కిందికి ఇక్కడ దాకా వస్తారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ పైకెళ్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కింద దాకా వస్తారు. మళ్ళీ ఇట్లా వెళ్తారు. ఇలా రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటది. ఓకేనా. సో ఇంకోటేంటంటే మనకు మార్కెట్‌లో వచ్చి మేబీ రేపు మూవ్‌మెంట్ అనేది తక్కువగా ఉండొచ్చు చెప్పలేం. ఎందుకంటే ఇన్‌స్టిట్యూషన్స్ అనేవాళ్ళు చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్స్‌ని. ఓకేనా. ఫారిన్ వాళ్ళంతా కూడా ఆ ఇన్‌స్టిట్యూషనల్స్ అనేవాళ్ళు మేబీ ఎక్కువగా గేమ్ ప్లే చేయకపోవచ్చు. ఓకేనా. మోస్ట్‌లీ ఈరోజు ఎలా ఉండిందో రేపు కూడా అలాగే ఉండడానికి ట్రై చేయొచ్చు మార్కెట్. ఎందుకంటే లిక్విడిటీ అనేది ప్రెజెంట్ మార్కెట్‌లో చాలా తక్కువ ఉందన్నమాట. ఓకేనా. ఇంకా మార్కెట్‌లో నేను ఇందాక చెప్పా కదా ఫస్ట్ సినారియో సేమ్ మళ్ళా మనకి మార్కెట్‌లో మోస్ట్‌లీ ఇలా సైడ్ వేస్‌లోకెళ్ళి లిక్విడ్ ఫార్మ్ చేసి వదిలేస్తారనమాట. ఓకేనా. ఎల్లుండి ఏమన్నా ఓకేనా. దాని తర్వాత ఏమన్నా మనకి ఏదైనా పెద్ద ఫాల్ రావడం ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది నార్మల్ సినారియో. ఓకేనా. సపోజ్ ఇది వాళ్ళు ఫుల్గా మనకి అప్సెట్ తీసుకెళ్ళిపోవాలి అనుకుంటే మార్కెట్లో ఇలా సింగిల్ డైరెక్షన్ వెళ్ళిపోయారనుకో ఇక్కడెక్కడ ఆగకుండా. ఓకేనా. ఇక్కడ ఎంట్రీస్ తీసుకోకండి. ఓకేనా. బట్ మోస్ట్లీ ఇది అంత పగలగొట్టేసేపోయేంత ఉండదన్నమాట. మినిమం రియాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇస్తుందంటే ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇస్తుంటే మళ్ళీ ఇక్కడ దాకా పోతుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఇస్తుంటే మళ్ళీ ఇక్కడ ఏడన్నా మధ్య దాకా వస్తుంది. ఓకేనా. దాని తర్వాతే మళ్ళీ మనకి ఏదైనా జరుగుతుంది అనమాట మార్కెట్లో. ఓకేనా. సో మనకేంటంటే మనకి బోత్ సైడ్స్ ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. బోత్ సైడ్ ఉన్నాయి. బట్ కరెక్ట్గా ఏ పక్క పోతుంది అనేది మనము రేపు మార్నింగ్ లైవ్లో మార్కెట్లో చెప్పగలుగుతాం చూసి. ఓకేనా. ఎక్కడ దాకా పోతుంది ఏంటి పోతుందని. మీరు చూడడానికి చిన్న గ్యాప్లో కనిపించచ్చు కానీ ఇది చాలా పెద్ద పాయింట్స్ ఉన్నాయి. దాదాపు ఎంత అనుకున్నాడు ఇక్కడ నుంచి మనకి 150 పాయింట్లు 170 పాయింట్లు ఉంది. అంటే దాదాపు ప్రీమియంలో మీకు ఒక 100 పాయింట్లు వస్తుంది. ఓకేనా. మీరు సపోజ్ ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా కానీ మీరు మినిమం అన్న 100 పాయింట్లు బుక్ చేసుకోవచ్చు. మీరు తక్కువ ఒక 7,000 వస్తుంది ఒక లాట్కి ఒకసారి టార్గెట్ కొడితే. ఓకేనా. సో ఇది అనమాట. మీరు పైనుంచి కిందకి వచ్చినా సేమ్ అంతే. ఇక్కడ నుంచి ఇంకా ఇంకా పెద్ద టార్గెట్ అనమాట మీకు. ఇక్కడ నుంచి ఇలా కిందకి వచ్చిందంటే. ఓకేనా. సో చూసి మీరు వెయిట్ చేసి తీసుకోండి. ఓకేనా. మార్కెట్లో వచ్చి మీరు ఎక్కువ అవసరపడకూడదు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే మనకి 15 మినిట్స్లో గెల్లి చూపెడతాను ఇంకా ఇక్కడ ఉన్నది. ఓకేనా. అంతే మోస్ట్లీ ఇదే అనమాట సినారియోస్ ఉన్నది. ఓకేనా. సో మీరు వెయిట్ చేసి తీసుకోవాల్సి ఉంది. ఓకే. నేను ఎందుకు ఈరోజు తీసుకోవాలి లిక్విడ్ లేదు మార్కెట్లో. సో లిక్విడ్ లేదంటే ఐ మీన్ ఇది ఒకటే ఉందన్నమాట ఈ హై అనేది. ఓకేనా. ఈ పక్కన ఏమీ లేదు ఖాళీగా ఉంది కదా. సో మార్కెట్ అనేది ఈ లిక్విడిటీ లేకుండా వాళ్ళు ఏం మూవ్ చేయలేరు అనమాట మార్కెట్లో. ఓకేనా. సో ఇలాంటి డేస్లో మనం పోయి మన ఎమోషన్స్ ఆడుకొని మెంటల్ ఎక్కించుకొని ఎందుకు ఇవన్నీ ప్రశాంతంగా చెప్పండి. మన ఏరియాకి వచ్చినా మనం ప్రశాంతం హ్యాపీ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ ఏరియాకి వస్తుంది. ఓకేనా. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియా, సెకండ్ ఈ ఏరియా. ఓకేనా. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది తిరిగినా మళ్ళీ నెక్స్ట్ స్టాప్ అనేది ఇక్కడ దాకా ఉంటుంది. ఓకేనా. అది గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా తీసుకోండి. ఓకేనా. సపోజ్ మార్నింగ్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ ఇలా వచ్చిందంటే ఇవి ఉన్నాయి కదా దీన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా. ఇది ఉంది కదా దీని కింద స్టాప్ లాస్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని లిక్విడ్గా కన్వర్ట్ చేసి మార్కెట్లో ఈ బ్లాక్ నుంచి మనకి ఇలా పోతారు అనమాట. ఓకేనా. ఈ బ్లాక్ నుంచి ఇలా పోతారు పైకి. ఓకేనా. దీన్ని మీకు ఇంకా 5 మినిట్స్ వస్తే లిక్విడ్ అనేది మీకు ఇంకా చాలా కనబడుతుంది. అక్కడ ఇంకా ఒక షేప్ నుంచి చాలా కనబడతాయి మీకు అంతా. ఓకేనా. సో ఇది అనమాట ఓకేనా. ఇక్కడ నుంచి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ ఇలా పోతుంది. ఇంత లిక్విడ్ ఉంటుంది. సో ఇది మనకి. ఓకేనా. మీకు 5 మినిట్స్ వేసారంటే మనకి బ్లాక్ అనేది ఇక్కడ కూడా ఉందన్నమాట ఒకటి. ఓకేనా. మార్కెట్ చూసుకోండి ఇవి రెండు. ఓకేనా. ఇది ఎక్కడి నుంచి తిరుగుతుంది. ఓకేనా. హైయర్ టైం ఫ్రేమ్లో అయితే అది ఉంది 15 మినిట్స్ అట్లా. బట్ 5 మినిట్స్ అయితే ఇట్లా ఉంది. ఓకేనా. సో రెండిట్లు చూసుకోండి. దేని తిరగచ్చు అనమాట. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే దీని ఏమంటారంటే ఫేర్వెల్ గ్యాప్ అంటారు అనమాట. ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ని ఫేర్వెల్ గ్యాప్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ గ్యాప్ నుంచి కూడా తిరిగేస్తుంది మార్కెట్. ఓకేనా. సో ఈ ఏరియాలో ఎక్కడ చేసినప్పుడు ఇచ్చినా మీరు పుట్ సైడ్కి ట్రై చేయొచ్చు. ఓకేనా. బట్ ఏంటంటే మీరు కొన్ని అడిషనల్ కన్ఫర్మేషన్గా మీకు ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే అది యాడ్ చేసుకోండి. ఓకేనా. నార్మల్గా అయితే మన సబ్జెక్ట్ ప్రకారం అయితే ఇలా ఉంటుంది. ఓకేనా. ఇది మొత్తం ఏంటంటే ఇదంతా ఇన్బ్యాలెన్స్ అనమాట మార్కెట్లో. సో ఇక్కడ నుంచి మేబీ ఇక్కడ తిరిగినా కానీ మనం తీసుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే మన చిన్న టార్గెట్లు వస్తాయి. ఏం అవసరం లేదు. ఓకేనా. మీరు తీసుకుంటే ఈ బ్లాక్ వచ్చి తీసుకోండి. లేకపోతే గంట పైన తీసుకోండి. ఓకేనా. ఏం లేదు ఎక్స్పెక్ట్ చేసుకున్న సమ్మ వెళ్ళిపోతుంది పైకంటే వదిలేదు ప్రశాంతంగా. ఇది బ్రేక్ అయిపోయింది పైన హై బ్రేక్ అయిపోయింది ఇది. ఓకేనా. ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత మన ప్రశాంతంగా మళ్ళీ దాని తర్వాత మనకు మారిపోతుంది మొత్తం. ఇంక నుంచి మనం డౌన్ సైడ్ చూడాల్సిన అవసరం లేదు. పైకి పోదాం మనం ప్రశాంతంగా హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకేనా. ఏదైనా డౌట్స్ ఉంటే కాల్స్ మెసేజ్ చేయండి. ఓకేనా. ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్లో ఉంటాను. నెంబర్స్ కూడా నీకు పెడతాను మీకు. ఓకేనా. మీరు కాల్స్ ఏం డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకేనా. సబ్జెక్ట్ అనేది చాలా ఉంటుంది మ్యాటర్. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు ఏమైనా చేయగలుగుతారు. ఓకేనా. సబ్జెక్ట్ లేకుండా మీరు జస్ట్ వీడియోస్ వేసి సరిపోతుంది బ్రో అంటే కుదరదు అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను చెప్తున్నాను రేపు మనం అనుకున్నట్టు జరగదు అనమాట. రేపు ఏదో ఒకటి వాళ్ళు గోల్మాల్ చేసి
వేరే వాళ్ళు చేస్తారు. బట్ మోస్ట్‌లీ ఇది జరగచ్చు 90% ఓకేనా. ఇంకేమైనా వాళ్ళు ప్లాన్ చేస్తే మనం ఏం చేయలేం. ఓకేనా. సో, నేను అనలిస్ట్ వీడియోలో కూడా నేను చెప్పానండి. నేను ఇక్కడి నుంచి ఇలా పైకెళ్తాననుకున్నా. ఓకేనా. నేను అనలిస్ట్ వీడియోలో ఇక్కడ ఒక బ్లాక్ గీసింటా నేను. ఈ బ్లాక్ నుంచి మనకి ఇక్కడ చెప్పింటా. ఇక్కడ బండి పెట్టుకో అన్నారు. ఇక్కడి నుంచి ఇలా సైడ్‌వేస్‌లో పోతారని చెప్పేసి అని చెప్పా. బట్ అలా అదే అలాగే సర్వీస్‌లోనే పోతారు మోస్ట్‌లీ. ఓకే. రేపు న్యూ ఇయర్ కాబట్టి మేబీ చూడండి ఎంతగా ఉండకపోవచ్చు. మన ఇండియా ప్లేయర్స్ కూడా చాలా మంది తక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. ఓకేనా. అది చూసుకొని మంచిగా ఇన్వెస్ట్ తీసుకొని ఫైనల్ చేసుకొని చేయండి. ఓకేనా. మీరు రోజు మనీ సంపాదించాలి అనే థాట్ పెట్టుకోకండి. ఎందుకంటే మార్కెట్‌లో మనీ వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు మనం ఇది తీసుకోవాలనమాట. ఓకేనా. మనం వేసి మన దగ్గర డబ్బులుంది కదా! పోయి సంపాదించేద్దాం అని దూకేస్తే కష్టం అనమాట. ఓకేనా. మన మార్కెట్ ఎంట్రీ ఎప్పుడొస్తుందో మీరు అప్పుడు మాత్రమే దూరి తీసుకోవాల్సింది. ఓకేనా. దానికి మనం రోజు మన ఛానల్ అయితే చూడండి. నేను వీడియోస్ పెడుతున్నాను గానీ మీరు చూస్తున్నారో లేదో నాకైతే తెలియడం వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. ఓకేనా. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. మీరు కామెంట్స్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. నాకు అప్పుడే తెలుస్తది మీరు చూసారనేసి. ఓకేనా. ఏదో ఒకటి మీకు అర్థమైందో, అర్థం కాలేదో ఏదో ఒకటి నాకు పెడితే నాకు అర్థమవుతది. ఓకే. వీళ్ళకి అర్థమైంది నేను చెప్పింది. ఇంకా స్లోగా చెప్పాలా లేకపోతే ఇంకేమన్నా పాయింట్లు చెప్పాలా ఉంటది. ఓకే. ఓకేనా. సో, అలా ఇంకా నీకు చాలా సీక్రెట్స్ అనేది చెప్తా ఉంటాను మీకు అంతా. ఓకేనా. సరే మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తా ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరూ హ్యాపీగా ఉండండి. ఓకేనా. కొత్త లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేయండి. ఓకేనా. ఒకటేంటంటే బ్రో జాబ్‌లు ఇవన్నీ ఇప్పుడు చాలా ఉంటున్నాయి మెథడ్‌లు. బట్ ఇది ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ అనమాట. ఓకేనా. ఈ బిజినెస్ దీన్ని ప్రాపర్‌గా నేర్చుకున్నారంటే దీంట్లో ఏం సాధించొచ్చు అనమాట. చేయాల్సింది చాలా ఉంటుంది దీంట్లో మ్యాటర్ అంతా. ఓకేనా. లేదంటే ఒకటే ఆలోచన చిన్న చిన్న పిల్లోళ్ళు. ఓకేనా. ఈ జనరేషన్‌లో చిన్న చిన్న పిల్లోళ్ళు ఏమో సాధిస్తున్నారనమాట. ఓకేనా. మనందా ఇంకా పాతకాలం మనుషుల్లా కూర్చొని ఆ జాబ్‌లు అవి ఏం చేసుకుంటా కానీ మనకు కూడా కమిట్మెంట్స్ ఉంటాయి. కానట్లేదు. బట్ మీకు నాలెడ్జ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అప్పుడు. ఇప్పుడు చాలా టెక్నాలజీ మారింది కదా! సింపుల్‌గా చేసుకొని హ్యాపీగా అన్నీ చేసుకొని మీరు సంపాదించుకోవాలి. ఓకేనా. సో, నో ప్రాబ్లమ్. ఓకేనా. అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం కలుద్దాం. ఓకేనా. ఓకే. థాంక్ యూ గైస్. ఓకే. థాంక్ యూ.